ఎయిర్ ఇండియా ప్రమాదం ఎలా జరిగింది? అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? విమానం కుప్పకూలే కొన్ని క్షణాల ముందు అసలు ఫ్లైట్లో ఏం జరిగింది అన్న అంశాలు అతి త్వరలోనే బయటకు రానున్నాయి. ఈ మొత్తం వివరాలను వెల్లడించడంలో అత్యంత కీలకమైన 2 బ్లాక్ బాక్స్లలో ఒకటి దొరికింది. ఫ్లైట్ వెనుక భాగంలో ఉండే ఒక బ్లాక్ బాక్స్ ను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ బ్లాక్ బాక్స్ ను మరికొన్ని గంటల్లోనే స్వాధీనం చేసుకోనున్నారు DGCA అధికారులు. ఇక అనంతరం విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కూలిపోయే వరకు అసలు ఏం జరిగిందన్నది విశ్లేషించనున్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించే ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రమాద స్థలం నుంచి వెలికి తీసిన డెడ్ బాడీలకు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 6 మృతదేహాలకు DNA టెస్టులు చేసిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ కు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ ప్రమాదం నుంచి అసలు తాను ఎలా బయటపడ్డానో కూడా తనకు తెలియదని చెప్తున్నారు రమేష్ విశ్వాస్ కుమార్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతో మంది కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. ఉద్యోగం కోసం కొందరు, చదువు కోసం మరికొందరు, విహారయాత్ర కోసం ఇంకొందరు, తమ బంధువులను స్నేహితులను కలుసుకునేందుకు వెళుతున్నవారు, ఇలా ఇంకా మరికొందరు. అయితే ఒకటో రెండో ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలతో లండన్ బయలుదేరారు వారంతా. అనుకున్నట్లుగానే సమయానికే విమానం టేకాఫ్ అయింది. అంతే, అందరిలోనూ ఎంతో ఆనందం. తమ కలలు మరికొన్ని గంటల్లో తీరుతాయని అంతా భావించారు. తొలిసారిగా లండన్ వెళ్తున్న వారితోనైతే మరింత ఉత్కంఠ. కానీ ఆ క్షణంలో వారికి తెలియదు, అదే తమ పాలిట శాపంగా మారబోతుందని. విమానం గాల్లోకి అలా దూసుకెళ్లిన 2 నిమిషాలు గడిచాయో లేదో ఒక్కసారిగా కిందకు పడడం మొదలైంది. ఏం జరుగుతోందని తెలుసుకునేలోగానే ఒక్కసారిగా పెద్ద సౌండ్ వచ్చింది. అంతే, భారీగా మంటలు, దట్టమైన పొగ కమ్ముకుంది. ఆకాశంలో ఒక భారీ అగ్నిగోళంగా కనిపించింది. అత్యంత భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. విమానంలో ప్రయాణిస్తున్న 241 మందిని మృత్యువు కబళించింది. భారీ పేలుడు దాటికి మానవ శరీరాలు మాంసపు ముద్దలైపోయాయి. మంటల్లో కాలిపోయిన శరీరాలను సిబ్బంది వెలికితీస్తుంటే ఒక్కరైనా బతికి ఉంటారనే ఆశ చాలా మందిలో ఉంది. కానీ జరిగింది మామూలు ప్రమాదం కాదు, దేశంలోనే అతిపెద్ద ప్లేన్ క్రాష్. మృత్యుంజయులకు మాత్రమే దక్కే భాగ్యం అది. అలా ఒకడు మృత్యువును జయించి బతికి బట్టకట్టాడు. Sir, what do you say about this accident? Sir, what is the situation inside and what do you say? We'll just have a look. I don't really know. No. I'll get back to you.
आगे